అబ్బబ్బబ్బా! తేనె కోసమైతే అడవంతా గాలించాం. చెట్టుకున్న తొర్రలో కెమెరా పెట్టి తేనె ఉందో లేదో చెక్ చేశాం. ఆఖరికి ఒక చెట్టు తొర్రలో అయితే కనిపించింది. తియ్యటి తేనె తినాలంటే దాని కాటును భరించాల్సిందే తప్పదు. తేనెటీగ ఎండనక వాననక చలనక కూడబెట్టిన తేనెను మేమైతే కాజేశాం. నిజంగా టెక్నాలజీ ఇలా కూడా ఉపయోగపడుతుందా దేవుడా! హాయ్ ఫ్రెండ్స్, ఈ కొండ మీదకి మేమైతే తేనె కోసం వెతికామన్నమాట. చాలా టైం పెట్టింది తేనె దొరకటం. అయితే మేము మా కష్టానికి తగ్గట్టుగా అయితే మాకు ఒక చోట దొరికింది. ఇప్పుడైతే నేను మీకు తేనె ఎలా తీయబోతున్నాం, మేము ఎలా కొడతామో, అక్కడ ఎంత తేనె దొరుకుతుందో నేను లైవే చూపిస్తాను ఫ్రెండ్స్. మీరైతే వీడియో ఎక్కడ కూడా మిస్ చేసుకోకండి. ఫుల్ వీడియో చూస్తేనే మీకు ఎలా తేనె దొరికింది, ఎలా తీసామన్నది మీకు ఫుల్ వీడియో అయితే నేను ఈ రోజు మీకు చూపించబోతున్నాను. చూడండి, మా టీం అంతా వెళ్తుంది కొట్టడానికి. రండి, మీకు కూడా లైవ్ గా చూపిస్తాను. మాకు తొర్ర తేనె ఎతకడానికి మొబైల్ కెమెరా చాలా ఉపయోగపడింది. ఫోన్ కెమెరా ఆన్ చేసి చెట్టు తొర్రలో పెట్టడం, చూడడం. దూకలైతే దూకలా, నేను దూకలేను కదా సూర్య. అయితే ఇక్కడే తేనె మాకు కనబడింది. ఇది ఎండాకాలం అండి. ఎండాకాలంలో మాత్రమే ఇలాంటి చెట్టు తొర్రలో తేనె కనబడుతుంది. ఇదిగో చూస్తున్నారు కదా, ఈ చెట్టే ఇప్పుడు ఈ తొర్ర కాడ ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాయా ఈగలు? అడ్డగలుగా చేయబెట్టామంటే కరిసేస్తాయి. మాకైతే దీని లోపల తేనె ఉందో లేదో మేమైతే కెమెరా పెట్టేసి మేము చెక్ చేసామన్నమాట. అయితే ఆ తేనె ఉన్న సంగతి మాకు ఎలా తెలిసిందని మీరు అనుకుంటున్నారా? మేము వీడియో లోపల కెమెరా పంపించి మేము తీసామన్నమాట. ఉంది దీని లోపల, చూడండి. అగో ఇలా కెమెరాని 10 చెట్ల తొర్రల్లో పెడితే ఒక చెట్టుకైతే మాకు తగిలింది. లాటరీ లాగా అనమాట. మరి ఖర్చోకే కెమెరా గెబ్బి ఒత్తుకు. మా కెమెరామెన్ అయితే ఇప్పుడు ఇది తేనె ఈగ కుట్టేసింది ఫ్రెండ్స్. చూడండి ఎంత గిలగిలు కట్టుకుంటా ఉన్నాడో. చూడండి, ఈగలు చాలా పవర్ఫుల్ అనమాట. అదిగో ఆ వేలను అయితే కుట్టేసింది. ఇప్పుడు మనము దానికి పొగ పెట్టాలన్నమాట. పొగ పెడితే గానీ అవి పారిపోవు అనమాట. ఈ తేనె మన చేతికి రావాలంటే మనము పొగ పెట్టాలన్నమాట. దానికి కావాల్సిన ఏమేమి కావాలో ఇప్పుడైతే నేను చూపిస్తాను మీకు. పచ్చి కొమ్మలు కూడా కావాలా. ఇగో పచ్చి కొమ్మలు అయితే నేను ఇరుస్తున్నాను. ఎక్కువే కావాలి. ఎండాకాలం వస్తే చాలు ఆదివాసులంతా తేనె కోసం అడవుల్లో వెళ్తారు. మా కెమెరామెన్ అయితే మాత్రం ఫస్ట్ కాటేసినాయి. అవి ఎలా ఉందో మరి ఆయనే చెప్పాలా ఆ ఫీలింగ్. అసలు చెట్టు త్వరలో కెమెరా పెట్టగానే నన్నే కరెక్ట్ గా కోపంతో కుట్టిన వేలకి 2 ఈగలైతే కరిచాయండి. తేనెటీగలు మండుతా ఉంది లోపలైతే. చూస్తుండగానే వాపు అయితే ఎక్కింది. చూడండి ఎలా ఉందో. పొమ్మన లేక పొగ పెడుతున్నట్టు చెట్టు తొర్ర కింద అయితే మేము పొగ పెడుతున్నాం. ఇప్పుడైతే ఈ అగ్గిపూలతో మనం అయితే నిప్పు అక్కడ పెడదాము. ఆ నిప్పు పెడితేనే ఆ ఈగలు బయటికి వెళ్ళిపోతాయి అనమాట. చూడండి, నేను ఖర్చు ఒక దేవుడు నన్ను ఒక్క ఈగ కూడా కుట్టకుండా చూడు. కొంచెం చెట్టు తొర్రనైతే చెయ్యి దూరి అంత మందంగా నరకాల్సి ఉంటుంది. మా ఆదివాసులు అడవుల్లో వేటకెళ్ళినప్పుడు ఏదైనా జంతువు పుట్టలో దూరినప్పుడు ఇలాగే పొగ పెడతారనమాట. ఆ పొగ అనేది దానిని ఉక్కిరి బిక్కిరి చేసి పుట్టలో నుంచి బయటకు వచ్చేటట్టు చేస్తుంది. అబ్బో కరుస్తున్నాయి దేవుడా. పొగ పెట్టాను కదా, పొగ పెట్టగానే నా మీదకే వచ్చేస్తున్నాయి ఈగలైతే నన్ను కుట్టడానికి. నాగేశ్ అయితే పుల్లగుచ్చి చూసిండు. పుల్లకైతే తేనె అయితే అంటుకున్నది నూనెలాగా. వావ్, లోపలైతే తేనె ఉందనమాట. అయితే మాకు ఈ రోజు పండగ. ఈ ఈగలు వరుసగా 50 ఈగలు ఒక మనిషిని కుట్టినాయంటే చనిపోతారు అనమాట. వీటికి కోపం రాకుండా మనమైతే జాగ్రత్తగా తీయాల్సి ఉంటుంది. తేనె తీగకి సంబంధించిన ఒక నీతి అయితే చెప్పనా? ఒక చెంచా తేనె తయారు చేయడానికి కొన్ని వేల పూల దగ్గర వాలి తీసుకొస్తాయి. అలాగే కష్టపడి కూడబెట్టిన తేనెని అవి తినకుండా దాచుకుంటాయి. అంటే పిసినారితనంతో ఉంటాయన్నమాట. దారిపోయే దానాయలు అంటే మాలాంటి వాళ్ళన్నమాట. దాన్ని దోచుకొని తింటారనమాట. అంటే సొమ్మొకటిది సోకొకటిది. అందుకే మనం అయితే ఎప్పుడు ఏం తినాలనుకుంటే అది తిందాం, ఎప్పుడు పోవాలనుకుంటే అప్పుడు పోదాం. తేనె తీగలాగా దాచిపెట్టుకుంటే ఏమొస్తుంది? ఒకరు దోచుకోవడం తప్ప. అబ్బా, సిక్కడి తేనె అయితే పుల్ల కంటుకున్నది. నాగేశ్ అయితే నాకేస్తున్నాడు. అబ్బాబ్బా, కరుస్తూనే ఉన్నాయి. అయినా కూడా నేను వదలకుండా తీసేసా. సంపద అయితే దోచుకుంటున్నామండి. ఇది తేనెటీగల సంపద. ఇది దోచుకోవడానికి కారణం ఏంటో తెలుసా? మా మొబైల్ కెమెరానే. ఒకప్పుడు అయితే చెట్టు తొర్రలో తేనుందా లేదని చూడడానికి చాలా కష్టపడేవాళ్ళు.
టెక్నాలజీ పుణ్యమా అని చెట్టు త్వరలో తేనె ఉందా లేదని కెమెరా పెట్టి చెక్ చేస్తే అక్కడ తెలిసిపోతుంది. అలాగని ఈజీ కాదండో, చాలా కష్టపడాలి. తీయటి తేనె ఆస్వాదించాలంటే దాని కాటును కూడా భరించాలిగా. ఓసారి మా తాత తేనె తీస్తా ఉంటే ముక్కు మీదే కరిచిందట. ఆయన తేనె తీసుకొని ఇంటికి వచ్చేలోగా ముక్కు మూరడంత అయిపోయింది. ఏం తాత ముక్కుకి ఏమైంది అని అడిగా. పోలీస్ మేడం ముక్కు మీద ముద్దు పెట్టిందని చెప్పిండు మా తాత. నాకు అప్పుడు ఆ వయసులో అసలు అర్థం కాలేదు డబల్ మీనింగ్ మాట. పోలీస్ మేడం అంటే తేనెటీగ అనమాట. నాకు ఇప్పటికీ నవ్వు వస్తుంది తలుచుకుంటే. తనలో చేయి పెట్టి నేను తేనె తీస్తా ఉంటే నన్నైతే తేనెటీగ తెగగొట్టింది. అబ్బా మంట ఎలా ఉందని చెప్పను. 4 మిరపకాయలు నోట్లో వేసి కొరికినట్టుగా ఉన్నది. ఎంత ఒకటే మంట. చెయ్యి తీసుకెళ్లి ఐస్ వాటర్ లో పెట్టాలని ఉన్నది. ప్రతిసారి వీడియో కోసం వెళ్ళినప్పుడు ఏదో ఒకటి నాకు జరుగుతూనే ఉంటుంది. నాకేమో ఆత్రం ఎక్కువ. ఒక వీడియోలోనేమో పాము గరిచింది, చూసారుగా మీరు కూడా. పాపం తేనెటీగలైతే సర్వసం కోల్పోయినట్టుగా జుమ్మని ఏడ్చుకుంటూ ఎగిరిపోతున్నాయి. వీటికి గనుక నోరు ఉంటే ఎన్ని మాటలు అనేటియో కదా, ఎన్ని తిట్లు తిట్టేటియో కదా, ఎన్ని బూతులు వచ్చాయో. వీటికేమో మాటల బదులుగా ఒక ముళ్ళు అయితే ఇచ్చిండు కసి తీర కరవడానికి. వీటి ముందటైతే మన కండ బలం, మన బుద్ధి బలం ఏవి పనిచేయవు. వీటి వీక్నెస్ ఏంటో తెలుసా? చిన్న నిప్పు పొగ చాలు. కాకపోతే ఈ యుద్ధంలో మా మొబైల్ కెమెరా అయితే బాగా పనిచేసింది, మాకు బాగా సపోర్ట్ ఇచ్చింది. ఆఖరికి గెలిచాం, అందుకే ఈ బహుమానం అందుకుంటున్నాం అన్నమాట. అబ్బా త్వరలో చేపెట్టిన నాగేశ్వరిని కూడా కాటేసినాయి చూడండి. ఆకులో తేనె నాకుతుంటే వస్తుంది కదా మీకు. ఆకేంటి ఇలా నాకుతుంది అనుకుంటున్నారా? ఆ నూనె చూసేసరికి నాకు అస్సలు ఆగుబుద్ధి కాలేదండి. తేనె అంటే నాకు చాలా ఇష్టం అండి. అసలు ఇష్టం లేనిది ఎవరికి చెప్పండి? మా ఆదివాసులకైతే అడవిలో దొరికేటి తేనె, పండ్లు, పూలు ఫ్రీ ఫ్రీ ఫ్రీ. అడవిలో కాస్త ఓపిగ్గా తిరగాలే గాని మనం ఊహించిన దానికంటే ఎక్కువ దొరుకుతాయి. నేనైతే చిన్నప్పుడు కానుంచి చెట్లు ఎక్కగలను, పుట్లు ఎక్కగలను, తేనెలు తీయగలను, పండ్లు కోయగలను. ఇవన్నీ నా అడవి నేర్పింది. నేను అడవి ఒడిలో పెరిగాను గనక. కొన్ని చెట్ల వల్ల అయితే తేనె రుచి అయితే కొంచెం మారుతుంది. నేరేడు, మామిడి చెట్టు, మద్ది చెట్ల దగ్గర పెట్టిన తేనె అయితే చాలా టేస్ట్ గా ఉంటుంది. వేప చెట్టు త్వరలో పెట్టిన తేనె అయితే కొంచెం చేదుగానే ఉంటుంది కానీ మంచిది. మళ్ళొక వేటైతే వేసింది తన కత్తితో ఈ తేనె తీగ. ఇదైతే చివరి తేనె అనమాట. తీద్దామంటే తీయనివ్వట్లేదు, కుడుతోంది. కనీసం నా చేతి మీద అయితే 3 గుట్టుంటాయి, అయితే ఉబ్బిపోతా ఉన్నాయి. తీయగా ఉంది కదా, అందుకే భరిస్తున్నాను దాని బాధ. మరొకసారి ట్రై చేస్తాను, ఈసారి తీసేసుకుంటాను. అమ్మయ్యా, నేను పడిన శ్రమకైతే బంగారం లాంటి తేనె అయితే బయటకు వచ్చేసింది. విదేశీయులు మన కోహినూరు వజ్రాన్ని దొంగలించిపోయినట్టుగా ఈ అడవిలోని అద్భుతమైన తేనెనైతే ఇంటికి తీసుకెళ్లిపోతున్నాం. వావ్, అయితే నాకైతే పట్టలేని సంతోషంగా ఉన్నది తేనెను చూస్తుంటే. ఈ తేనెనైతే మా కెమెరామెన్ తో కలిపి 4 పంచుకోవాలి. ఈ తేనెటీగలు లేకపోతే మనం తినే కూరగాయలే కావచ్చు, పంట చేనులే కావచ్చు, ఉండవు. అందుకే వాటికైతే హాని తలపెట్టకుండా తేనెనైతే నెమ్మదిగా తీసుకోవాలి. నాగేష్ చూడండి, ఆకు మీద కారిన తేనెనైతే నాకుతా ఉన్నాడు. నిజం చెప్పాలంటే ఆ తేనె తొట్టె ఆకు మీద పెట్టడం వల్ల అందులో ఉన్న ఆయిల్ అంతా ఆకు మీద పడింది. అందుకే వదలడం ఇష్టం లేక నాకుతూనే ఉన్నాడు. మళ్ళీ ఈ తేనె తీగలైతే ఈ త్వరలోనే పెట్టవచ్చు, లేదా వేరే ఒక త్వరలో వెళ్ళిపోయి మళ్ళీ పెడతాయన్నమాట. తీసుకున్నాం, పోతున్నాం ఫ్రెండ్స్. మేమైతే మమ్మల్ని రండి, మా వెనకాల వచ్చారంటే మీకు కూడా ఇస్తాం రండి. తేనె అయితే వస్తుంది, ఈగలు కూడా ఉన్నాయి. కొండ దిగి గుట్ట దిగి జాగ్రత్తగా ఈ తేనె పట్టుకొని ఇంటికైతే చేరాలి. ఇప్పుడు మేము ఇదేనండి మా ఇల్లు. మా ఇంటి గురించి అయితే ఒక ఫుల్ వీడియో చేసి పెట్టాను, వీలైతే చూడండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. కొన్ని వేల మంది అయితే చూసారు, చాలా బాగుందన్నారు. మనమైతే తేనెని తీసుకుని లోపలికి వెళ్తున్నాం. తేనె తొట్టెల నుంచి నూనెనైతే చాలా జాగ్రత్తగా తీయాలి.
కొన్నిసార్లు కొన్ని తొట్టికల్లో గుడ్డు ఉంటాయి, వాటిని అయితే పిండకూడదు. అలాగైనా పిండితే మంచి తేనె కూడా పాడైపోయే అవకాశం ఉన్నది. ఎలా అనిపించింది నా తేనె వీడియో? అసలు టెక్నాలజీ కూడా తేనె కనుక్కోవడానికి ఇంతలా పనికొస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఫోన్ కెమెరా లేకపోయి ఉంటే త్వరలో ఉన్న తేనె కనిపించేదే కాదు. సిగ్నల్ ఇచ్చింది ఫ్రెండ్స్ ఈ ఆకే. ఇదే నూనె ఉందని మాకు తెలియపరిచింది అనమాట. అందుకు దీన్ని మీ ముందర టేస్ట్ చేస్తున్నా. ఈ వీడియో మీకు ఏమనిపించింది కామెంట్ అయితే రాయండి. తేనె కావాలని కామెంట్ అయితే రాయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే దొరికింది కొంచెమే. చూడ్డానికైతే అంత కనబడుతున్నది, మేమైతే తీయడం లేట్ అయిందనమాట. అప్పటికే ఈగలు తేనె పీల్చుకునేసి. ఏది ఏమైనా చివరి దాకా చూసినందుకు చాలా ధన్యవాదాలు. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ అడవి బిడ్డ రాధా.